ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో రాజకీయంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో పార్టీలు కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నాయి. 3 పార్టీల కూటమిలో జనసేన, బీజేపీ పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఇదే సమయంలో వైసీపీ తమ అభ్యర్థులను పూర్తిగా ప్రకటించినట్లయింది. ఇక పొత్తులో భాగంగా సీట్లు రాని కొందరు టీడీపీ సీనియర్లు వైసీపీతో టచ్లోకి వెళ్తున్నారు. కొంతమంది వైసీపీకి సంబంధించినటువంటి సీనియర్లు టీడీపీలోకి టచ్లోకి వెళ్తున్నారు. అటువైపు ఇటువైపు జంపింగ్లు చాలా సహజంగా మారిపోయి రాజకీయాల్లో ఎథిక్స్ అనేది మర్చిపోయి ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి మారిపోవడం అనేది చాలా సహజంగా జనరలైజ్ అయిపోయినటువంటి రోజులు ఇవి. ఇందులో భాగంగా మాజీ మంత్రి చంద్రబాబు సన్నిహిత నేత వైసీపీతో టచ్లోకి వచ్చారు. విశాఖ జిల్లాలో జనసేనతో పొత్తులో కారణంగా పలువురు సీనియర్లకి సీటు దక్కట్లేదు. ఇప్పటికే పలువురు సీనియర్లు పార్టీకి రాజీనామా చేశారు. మాజీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, బండారు సత్యనారాయణ లాంటి నేతలు చివరి వరకు కూడా సీటు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో బండారు సత్యనారాయణ నియోజకవర్గం నుంచి పెందుర్తి స్థానం నుంచి పొత్తు ఇప్పుడు జనసేనతో ఉండటం వల్ల ఆ సీటు వాళ్ళకి వెళ్ళిపోయింది. అక్కడ సీటు ఆశించి భంగపడ్డ బండారుతో వైసీపీ నేతలు టచ్లోకి వెళ్లారు. తమ పార్టీలోకి రావాలని ఆఫర్ ఇచ్చారు. పెందుర్తి అసెంబ్లీ స్థానం ఇప్పటికే అదీప్ రాజుకి వైసీపీ కేటాయించింది. అయితే బండారుకి అనకాపల్లి ఎంపీ సీట్ ఇస్తామని వైసీపీ నుంచి హామీ దక్కినట్లయింది. వైసీపీ నుంచి వచ్చిన ఆఫర్ పైన తన మద్దతుదారులతో బండారు చర్చలు చేస్తున్నారు. జనసేనకు సీట్లు కేటాయించిన యలమంచిలి, పెందుర్తి, అనకాపల్లి, విశాఖ సౌత్లోని టీడీపీ అసంతృప్తులను ఆయన చేరదీస్తున్నారని సమాచారం. వారందరితో కలిసి వైసీపీలో చేరే అవకాశం ఉంది. ఎంపీగా పోటీ చేయడానికి బండారు సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. దీని మీద బండారు స్పందించారు. తాను తన మద్దతుదారులతో చర్చలు చేస్తున్నట్టు వెల్లడించారు. 2 రోజుల్లోనే తన నిర్ణయం అధికారికంగా ప్రకటిస్తానని చెప్పారు. పొత్తులో భాగంగా యలమంచిలి, పెందుర్తి, అనకాపల్లి, విశాఖ సౌత్ అసెంబ్లీ స్థానాల్ని జనసేన కేటాయించారు. బండారికి చంద్రబాబుతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. బండారు సత్యనారాయణకి శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు అల్లుడవుతారు. టీడీపీలో సుదీర్ఘకాలం మంత్రిగా పనిచేశారు. విశాఖ జిల్లాలో పార్టీ ముఖ్యుల్లో ఒకరిగా ఉన్నారు. ఈసారి ఎన్నికల్లో వైసీపీ నుంచి అదీప్ రాజు, జనసేన నుంచి పంచకర్ల రమేష్ బాబు పోటీ చేయబోతున్నారు. తాజాగా వైసీపీ విడుదల చేసిన ఎంపీ, ఎమ్మెల్యేల స్థానాల్లో అనకాపల్లి ఎంపీ స్థానం మాత్రమే పెండింగ్లో ఉంది. ఇప్పుడు బండారు అధికారికంగా వైసీపీలో చేరిన తర్వాత ఈ స్థానం కేటాయించే ఛాన్స్ కనిపిస్తోంది. దీంతో బండారుతో పాటు మరికొందరు విశాఖ నేతలు వైసీపీలో చేరుతున్నట్టు పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. దీంతో బండారు పార్టీ మార్పు నిర్ణయం మీద ఆసక్తి కనిపిస్తోంది.